పిజ్జా డెలివరీ చేసే దెయ్యం. నగరపు రణగుణ ధ్వనులకు అలవాటుపడిన రవికి ఆ గ్రామపు నిశ్శబ్దం కొత్తగా, కొంచెం భయంగా కూడా అనిపించింది. ఆకలి వేయడంతో సరదాగా ఆన్లైన్లో పిజ్జా కోసం వెతికాడు. వావ్! ఈ మారుమూల గ్రామానికి కూడా పిజ్జా డెలివరీ ఉందా? అదృష్టమే. ఒక్క వెజ్ ఎక్స్ట్రావగాంజా చీజ్ బరెస్ట్ ఆర్డర్ చేద్దాం. అరగంట తర్వాత ఇంటి తలుపు తట్టిన చప్పుడు వినిపించింది. ఎవరు? బయట నుండి సమాధానం లేదు. మరోసారి తలుపు తట్టారు. రవి కొంచెం జంకుతూనే తలుపు తీశాడు. బయట ఒక 25 ఏళ్ల యువకుడు పాత డెలివరీ యూనిఫాంలో నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. కళ్ళు శూన్యంలోకి చూస్తున్నట్లున్నాయి. అతని చేతిలో పిజ్జా బాక్స్ ఉంది. హలో, పిజ్జానా? ఆ యువకుడు మౌనంగా తల ఊపి పిజ్జా బాక్స్ను రవిచేతికి అందించాడు. డబ్బులు ఆన్లైన్లో పే చేశాను, కానీ టిప్. రవి పర్సు కోసం వెనక్కి తిరిగే లోపే ఆ యువకుడు అక్కడ లేడు. రవి ఆశ్చర్యపోయి బయటకు వచ్చి చూశాడు. వీధి చివర వరకు ఎవరూ కనిపించలేదు. బైక్ శబ్దం కూడా వినపడలేదు. అరే, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు! కనీసం టిప్ కూడా తీసుకోలేదు. విచిత్రమైన మనిషి. రవి భుజాలు ఎగరేసి లోపలికి వచ్చి పిజ్జా బాక్స్ తెరిచాడు. పిజ్జా వేడివేడిగా, చూడటానికి అద్భుతంగా ఉంది. కాని అతని మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. తల ఊపి పిజ్జా బాక్స్ను రవిచేతికి అందించాడు. డబ్బులు ఆన్లైన్లో పే చేశాను, కానీ టిప్. రవి పర్సు కోసం వెనక్కి తిరిగే లోపే ఆ యువకుడు అక్కడ లేడు. రవి ఆశ్చర్యపోయి బయటకు వచ్చి చూశాడు. వీధి చివర వరకు ఎవరూ కనిపించలేదు. బైక్ శబ్దం కూడా వినపడలేదు. అరే, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడు! కనీసం టిప్ కూడా తీసుకోలేదు. విచిత్రమైన మనిషి. రవి భుజాలు ఎగరేసి లోపలికి వచ్చి పిజ్జా బాక్స్ తెరిచాడు. పిజ్జా వేడివేడిగా, చూడటానికి అద్భుతంగా ఉంది. కాని అతని మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఒరేయ్ రవి, రాత్రి పిజ్జా తిన్నావంటగా? వాసన మా ఇంటి వరకు వచ్చిందిరా. అవునురా, కాని డెలివరీ చేసినోడు చాలా వింతగా ఉన్నాడు. డబ్బులు కూడా తీసుకోకుండా మాయమైపోయాడు. మాయమైపోయాడా? ఏంటి రవి నువ్వు చెప్పేది? ఏ టైంకి వచ్చింది డెలివరీ? రాత్రి 11:30కి. 11:30కా? ఒరేయ్, నువ్వు చూసింది మనిషిని కాదురా, ఆ రోడ్డు మీద తిరిగే దెయ్యాన్ని. ఏం మాట్లాడుతున్నావురా? ఈ రోజుల్లో కూడా దెయ్యాలా? వాడు ఎవడో తొందరలో ఉండి వెళ్ళిపోయి ఉంటాడు. అంతలో సర్పంచ్ సుబ్బయ్య అక్కడికి వచ్చాడు. ఏం గిరి, రవిని ఎందుకు భయపెడుతున్నావు? భయపెట్టడం కాదు సర్పంచ్ గారు. వీడు రాత్రి ఆ రామాపురం రోడ్డు వైపు నుంచి పిజ్జా తెప్పించుకున్నాడట. వచ్చింది ఎవరో వీడికి తెలియదు. రవి, నువ్వు నగరంలో పెరిగావు. నీకు గ్రామ పద్ధతులు తెలియవు. సాయంత్రం 6 దాటితే ఆ రోడ్డువైపు వెళ్లకూడదు. ఆ దారిలో ఒక ఆత్మ తిరుగుతూ ఉంటుంది. దెయ్యమా? సర్పంచ్ గారు, మీరు కూడానా? అదంతా వట్టి భ్రమ. భ్రమ కాదు బాబూ, అనుభవం. 2 ఏళ్ల క్రితం అజయ్ అనే కుర్రాడు ఆ రోడ్డు మీద యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటినుంచి వాడు ఆత్మరూపంలో తిరుగుతున్నాడు. పిజ్జా డెలివరీ చేస్తూనే చనిపోయాడు. పాపం. అయ్యో పాపం. కాని చనిపోయినవాడు పిజ్జా ఎలా డెలివరీ చేస్తాడు? ఇది ఎవరో ఆకతాయిల పని అయ్యుంటుంది. నీకు నమ్మకం లేకపోతే ఈ రాత్రికి మళ్ళీ ఆర్డర్ చేసి చూడు. కాని జాగ్రత్త, అది నిన్ను వదిలిపెట్టదు. దాని ఆకలి తీరే వరకు నిన్ను వెంటాడుతుంది. సుబ్బయ్య మాటల్లోని తీవ్రత రవిని ఒక్క క్షణం ఆలోచనలో పడేసింది. కాని అతని హేతుబద్ధమైన మనసు దానిని అంగీకరించలేదు. రండి బాబూ, ఏమిటి విషయం? మీ ముఖాలు అలా ఉన్నాయి. బామ్మ, అజయ్ అనే అబ్బాయి గురించి చెప్పండి. 2 ఏళ్ల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడట కదా. అయ్యో, ఆ బంగారంలాంటి బిడ్డ గురించా? వాడి పేరు ఎత్తకండి బాబూ, నా గుండె తరుక్కుపోతుంది. ఎందుకు బామ్మా? ఏమైంది అసలు? వాడు మా పక్కింటి సుబ్బలక్ష్మి కొడుకు. చాలా మంచివాడు. తండ్రి లేడు. తల్లిని పోషించడానికి ఆ పిజ్జా డెలివరీ పనిలో చేరాడు. వాడు పనిని దైవంగా భావించేవాడు. ఎంత రాత్రైనా, వర్షమైనా ఆర్డర్ క్యాన్సిల్ చేసేవాడు కాదు. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు వాడి పుట్టినరోజు. అయినా పనికి వెళ్ళాడు. రాత్రి ఒక ఆర్డర్ వచ్చింది.
ఎవరో ఒక 10ఏళ్ల పిల్లాడి పుట్టినరోజు అట. ఆ పిల్లాడికి జ్వరంగా ఉందని, వాడికిష్టమని వాళ్ల నాన్న పిజ్జా ఆర్డర్ చేశాడట. వాడికి ఆ పిజ్జా ఇవ్వాలనే తొందరలో వర్షంలో స్పీడ్గా వెళ్తూ లారీ కింద పడి చనిపోయాడు. లచ్చమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది. పాపం, ఆ చివరి డెలివరీ పూర్తి చేయలేకపోయాననే ఆరాటంతో వాడి ఆత్మ ఇంకా ఆ రోడ్డుమీదే తిరుగుతోంది. అప్పటినుంచి ఆ రోడ్డుమీద వెళ్లినవాళ్లకు అప్పుడప్పుడు పిజ్జా వాసన వస్తుంటుంది. కాని ఎవరికీ డెలివరీ చేసినట్లు నేను వినలేదు. కాని బామ్మ నాకు డెలివరీ చేస్తున్నాడు, 2 సార్లు చేశాడు. నీకే ఎందుకు చేస్తున్నాడు? వింతగా ఉందే. వాడు డెలివరీ చేయాలనుకున్నా ఆ చివరి పిజ్జా ఏదో తెలుసా? ఏమిటి? వెజ్ ఎక్స్ట్రావాగాంజా విత్ ఎక్స్ట్రా చీజ్. ఆ పిల్లాడికి అదే ఇష్టమట. ఆ మాట వినగానే రవి నిలువెల్లా వణికిపోయాడు. తను ఆర్డర్ చేసింది కూడా అదే పిజ్జా. నేను ఆర్డర్ చేసింది కూడా అదే పిజ్జా. ఒరే, వద్దురా రవి. సర్పంచ్ గారు చెప్పింది వినరా? మనకెందుకురా ఈ పిజ్జా గోల? భయపడకురా, ఈరోజు ఆ దెయ్యం ఎవరో తేల్చేద్దాం. చూడు, మళ్ళీ ఆర్డర్ చేస్తున్నాను. రవి మొబైల్ యాప్లో పిజ్జా ఆర్డర్ చేశాడు. ఇద్దరూ గుండెలు అరచేతిలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. నాకు చలిజ్వరం వచ్చేలా ఉందిరా. తలుపు తీసేటప్పుడు నన్ను పిలవకు. సరిగ్గా అరగంట తర్వాత మళ్లీ అదేవిధంగా తలుపు తట్టిన శబ్దం. వచ్చాడు. నువ్విక్కడే ఉండు, నేను కెమెరా ఆన్ చేసి వెళ్తాను. రవి మొబైల్ వీడియో రికార్డింగ్ ఆన్ చేసి నెమ్మదిగా తలుపు తీశాడు. నిన్నటిలాగే అదే యువకుడు అదే శూన్యమైన చూపులతో నిలబడి ఉన్నాడు. హలో బ్రదర్, ఒక్క నిమిషం. ఆ యువకుడు మౌనంగా పిజ్జా అందించాడు. రవి పిజ్జా అందుకుని వెంటనే అతని చేయి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని అతని చేయి గాలిలో కలిసిపోయినట్లు అనిపించింది. ఆ యువకుడు వెనక్కి తిరిగి చీకటిలోకి నడవడం మొదలుపెట్టాడు. ఆగు, ఎక్కడికి వెళుతున్నావు? రవి అతని వెనకే పరిగెత్తాడు. గిరి భయంతో ఓరే వద్దురా అని అరుస్తున్నాడు. రవి వీధి మలుపు తిరిగేసరికి ఆ యువకుడు అదృశ్యమయ్యాడు. చుట్టూ నిశ్శబ్దం. ఎలా మాయమయ్యాడు? కళ్లముందే మాయమయ్యాడురా. నేను చెప్పాను కదరా, అది దెయ్యమే. పదా లోపలికి పోదాం. ఇద్దరూ లోపలికి వచ్చి రవి రికార్డ్ చేసిన వీడియో చూశారు. అందులో రవి పిజ్జా బాక్స్ మాత్రమే ఉన్నాయి. డెలివరీ చేసిన యువకుడు వీడియోలో రికార్డ్ అవ్వలేదు. చూశావా, దెయ్యాలు కెమెరాలో పడవురా. ఇక చాలు, రేపే ఇల్లు ఖాళీ చేసి హైదరాబాద్ పారిపోదాం. ఆగురా, ఇందులో ఏదో మిస్టరీ ఉంది. రేపు ఉదయం మనం ఆ పిజ్జా షాప్కి వెళ్దాం. అసలు వాళ్ళు డెలివరీ చేస్తున్నారో లేదో కనుక్కుందాం. ఏం కావాలి సార్ మీకు? నిన్న రాత్రి మా గ్రామానికి పిజ్జా డెలివరీ పంపించారా? మీ గ్రామమా? రామాపురమా? అయ్యో లేదు సార్, ఆ గ్రామానికి మేము రాత్రి 7 తర్వాత డెలివరీలు చెయ్యం. మా వాళ్లు భయపడతారు. అక్కడ ఏదో దెయ్యం తిరుగుతుందని అంటారు. ఏంటి, మీరు పంపలేదా? మరి నాకు 2 రోజుల నుంచి ఎవరు డెలివరీ చేస్తున్నారు? 2 రోజుల నుంచా? ఎవరో మిమ్మల్ని ఆట పట్టిస్తున్నట్లున్నారు సార్. మా సిస్టంలో మీ అడ్రస్కి ఒక్క ఆర్డర్ కూడా లేదు. మా యాప్లో మీ గ్రామం సర్వీస్ ఏరియాలో కూడా లేదు. శెట్టి మాటలు రవికి, గిరికి పెద్ద షాకిచ్చాయి. వాళ్లు ఆర్డర్ చేస్తున్న యాప్ శెట్టి పిజ్జేరియా అధికారిక యాప్ కాదని అప్పుడే అర్థమైంది. అసలు పిజ్జా ఎక్కడినుంచి వస్తోంది? ఒరే, దెయ్యమే ఆన్లైన్ యాప్ క్రియేట్ చేసి పిజ్జాలు అమ్ముతోందిరా. ఛీ, ఆపురా నీ కామెడీ. ఇందులో ఏదో లోతైన రహస్యముంది. దీన్ని తేల్చాల్సిందే. మనకు తెలిసిన ఒకే ఒక్క వ్యక్తి లచ్చమ్మ బామ్మ. ఆమె దగ్గరికి వెళ్దాం. ఒరే రవి, ఇక చాలురా. విషయం మన చేతులు దాటిపోయింది. వాడు నిన్నే ఆ పిల్లాడు అనుకుంటున్నాడు. అందుకే నీకు పిజ్జా ఇస్తున్నాడు. వాడి ఆత్మ శాంతించాలంటే మనం ఏదైనా పూజ చేయించాలి. లేదురా గిరి, ఇందులో ఇంకా ఏదో ఉంది. వాడు నన్నే ఎందుకెంచుకున్నాడు? ఈ ఊర్లో ఎంతోమంది ఉన్నారు. ఈ రోజు నేను వాడితో మాట్లాడాలి. వాడి కథకు ముగింపు పలకాలి. మాట్లాడతావా? దెయ్యంతోనా? నీకు పిచ్చెక్కిందా? ఈరోజు నేను పిజ్జా ఆర్డర్ చేస్తాను. కాని ఈసారి భయపడను.
వాడి ఆత్మకు శాంతినిస్తాను. అరగంట నిశ్శబ్దం తర్వాత మళ్లీ తలుపు తట్టిన శబ్దం. రవి గుండె వేగంగా కొట్టుకుంటోంది. నెమ్మదిగా తలుపు తీశాడు. బయట అజయ్ నిలబడి ఉన్నాడు. ఈసారి అతని కళ్లలో శూన్యం బదులు ఒక రకమైన ఆరాటం, బాధ కనిపించాయి. అతను మౌనంగా పిజ్జా బాక్స్ను ముందుకు చాచాడు. అజయ్, నీ పేరు అజయే కదా? ఈ పిజ్జా నాకోసం కాదు కదా? నువ్వు వేరే ఎవరికో ఇవ్వాలి. చెప్పు. ఆ పిల్లాడి ఇల్లు ఎక్కడో నేను నీకు సహాయం చేస్తాను. అజయ్ ఆత్మ ఏమీ మాట్లాడకుండా పిజ్జాని రవి చేతిలో పెట్టాలని మళ్లీ ప్రయత్నించింది. అంతలో బయట ఉన్న సుబ్బయ్య, గ్రామస్థులు లోపలికి దూసుకుని వచ్చారు. రవి పక్కకు జరుగు. ఒరే దెయ్యమా, మా ఊరి కుర్రాడిని ఏం చేస్తావురా? గ్రామస్థులు కర్రలతో అజయ్ వైపు రాబోతుండగా లచ్చమ్మ బామ్మ వారిని అడ్డుకుంది. ఆగండి. ఎవరూ కదలొద్దు. వాడిని ఏమీ చెయ్యొద్దు. వాడు ఎవరికీ హాని చెయ్యడు. నువ్వు దారి తొలగు లచ్చమ్మా, దాని సంగతి మేము చూసుకుంటాం. రవి, ఒకసారి నీ నుదుటిమీద ఉన్న ఆ మచ్చ ఎలా వచ్చిందో గుర్తుందా? ఇదా? చిన్నప్పుడు ఎప్పుడో ఇక్కడ మా అమ్మమ్మ ఇంట్లో ఉన్నప్పుడు జ్వరంతో పడిపోతే తగిలింది. నాకు సరిగా గుర్తులేదు. ఆ రోజు నీ పుట్టినరోజు. నీకు తీవ్రమైన జ్వరం. ఏమీ తినడం లేదు. నీకు పిజ్జా అంటే ఇష్టమని నువ్వు మారం చేస్తుంటే మీ నాన్న పట్టణం నుంచి పిజ్జా ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ తీసుకుని వస్తున్న కుర్రాడే ఈ అజయ్. అజయ్ డెలివరీ చేయాలనుకున్న ఆ పిల్లాడివి నువ్వే రవి. వాడు చనిపోయే ముందు చివరిగా నీ గురించే ఆలోచించాడు. పిల్లాడికి పిజ్జా ఇవ్వాలి అనే ఆరాటంతోనే ప్రాణం విడిచాడు. ఇన్నాళ్లుగా వాడు తన చివరి డెలివరీ పూర్తి చేయడానికి నీకోసమే ఎదురుచూస్తున్నాడు. రవి కళ్ల వెంట నీళ్లు ధారగా కారాయి. నన్ను క్షమించు అజయ్. నీ చివరి ఆశ తీర్చలేకపోయాను. ఇన్నాళ్లు నిన్ను బాధపెట్టాను. ఇవ్వు. నా బర్త్డే పిజ్జా నాకు ఇవ్వు. అజయ్ ఆత్మముఖంలో ఇన్నాళ్ల ఆరాటం తీరినా ప్రశాంతత కనిపించింది. అతని పెదాలపై ఒక చిన్న చిరునవ్వు మెరిసింది. అతను పిజ్జా బాక్స్ను రవి చేతిలో పెట్టాడు. పిజ్జా బాక్స్ రవి చేతికి తాకగానే అజయ్ శరీరం గాలిలో కలిసిపోయింది. వాడు వెళ్ళిపోయాడురా. తెలియక తప్పు చేశాం. పాపం. ఆ బిడ్డ ఆత్మకు శాంతి లేకుండా చేశాం. లేదు సర్పంచ్గారు, తను వెళ్ళిపోలేదు. తన బాధ్యతను పూర్తి చేసి వెళ్ళాడు. అజయ్ ఆత్మకు శాంతి కలగాలంటే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. మరుసటి నెలలో గ్రామస్తులందరి సహకారంతో రవి అజయ్ మెమోరియల్ ఫౌండేషన్ స్థాపించాడు. ఆ ప్రమాదకరమైన రోడ్డును బాగుచేయించి వీధి దీపాలు పెట్టించాడు. గుండు దెయ్యం. గాంధీపురం పచ్చని పొలాల మధ్య కొండల నడుమ దాగి ఉన్న ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరికి వెళ్లాలంటే ఒక చిన్న దట్టమైన అటవీ మార్గం గుండా వెళ్లాలి. ఆ దారిలో ఒక వింత సంఘటన జరుగుతూ ఉండేది. ఆ దారిలో వెళ్లినవారు మగవారైనా ఆడవారైనా ఒక వింత ఆకారాన్ని చూసి ఒక్కసారిగా కిందపడి స్పృహ కోల్పోయి లేచేసరికి వారి తల గుండుగా మారిపోయేది. ఈ వింత సంఘటనల వల్ల గాంధీపురం పేరు వింటేనే ప్రజలు భయపడేవారు. ఆ దారిలో వెళ్లడానికి ఎవరూ సాహసించేవారు కాదు. ఊరి ప్రజలు ఈ గుండుదెయ్యం గురించి రకరకాల కథలు చెప్పుకునేవారు. కొందరు అది ఒక పగబట్టిన ఆత్మ అంటే, మరికొందరు అది ఒక వింత జంతువు పని అనేవారు. కాని ఎవరికీ నిజమేమిటో తెలిసేది కాదు. ఒకరోజు ఆనంద్ మరియు ప్రియా అనే నూతన దంపతులు నగర జీవితంపై విసిగి ప్రశాంతమైన గాంధీపురం గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రియకు పొడవాటి నల్లని జుట్టు అంటే ప్రాణం. ఆనంద్ ఆమె జుట్టును చూసి మురిసిపోతుండేవాడు. గ్రామానికి చేరుకోవడానికి ఆ అటవీ మార్గం గుండా వెళ్లక తప్పలేదు. ప్రియా చూడు, ఈ పచ్చదనం, ఈ ప్రశాంతత, నగరంలో ఈ వాతావరణం ఎక్కడ దొరుకుతుంది? నిజమే ఆనంద్, ఎంత బాగుందో ఈ గ్రామంలో. మన జీవితం చాలా ఆనందంగా ఉంటుంది అనుకుంటా. నా జుట్టుకు కూడా ఇక్కడ మంచి గాలి తగులుతుంది. నీ జుట్టు గురించి నీకు ఎంత పిచ్చో కదా. సరే, పద త్వరగా వెళ్దాం. చీకటి పడేలోపు ఊరు చేరుకోవాలి. వారు అటవీ మార్గంలో నడుస్తున్నారు.
చుట్టూ పక్షుల కిలకిలరావాలు, చెట్ల గుబురు. అంతా ప్రశాంతంగా ఉంది. అకస్మాత్తుగా ఒక వింత గాలి వీచింది. ఆనంద్, ప్రియ ఒక క్షణం ఆగి చుట్టూ చూశారు. ఆనంద్, ఏంటో ఈ గాలి? ఒళ్ళు జలధరిస్తోంది. భయపడకు, ప్రియా, అడవిలో సాధారణమే. పద, త్వరగా నడుద్దాం. వారు మరికొన్ని అడుగులు వేశారు. అకస్మాత్తుగా వారి ముందు ఒక అదృశ్యమైన నీడ కదిలినట్లు అనిపించింది. ఒక క్షణంపాటు ప్రియకు ఒక వింత ఆకారం కనిపించింది. ఆ వెంటనే ప్రియతల తిరిగినట్లు అనిపించి కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆనంద్ షాక్ అయ్యాడు. ప్రియా, ప్రియా, ఏమైంది నీకు? లేలే. ఆనంద్ ఆమెను లేపడానికి ప్రయత్నించాడు. ఆమె స్పృహ కోల్పోయింది. కొద్దిసేపటికి ప్రియ కళ్ళు తెరిచింది. ఆనంద్, నాకు ఏం జరిగిందో తెలియదు. అంతా చీకటిగా అయిపోయింది. పర్వాలేదు ప్రియా, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా. పదలేచి నిలబడు. ప్రియ లేచి నిలబడింది. ఆనంద్ ఆమెను చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. ప్రియ తల పూర్తిగా గుండుగా మారిపోయింది. ఆమె పొడవాటి జుట్టు, ఒక్క వెంట్రుక కూడా లేకుండా మాయమైపోయింది. ఆనంద్, ఏమైంది? నువ్వేంటి అలా చూస్తున్నావు? ప్రియా, నీనీ జుట్టు. ప్రియ తన తలను తాకింది. ఆమె చేతికి జుట్టుకు బదులు నున్నని తల తగిలింది. ఆమె కళ్లల్లోకి భయం, ఆశ్చర్యం, దుఃఖం ఒకేసారి వచ్చాయి. అయ్యో, నా జుట్టు, నా జుట్టు ఎక్కడికి పోయింది? ఆనంద్, నాకు ఏం జరిగింది? నాకు తెలియదు ప్రియా, నువ్వు కింద పడినప్పుడు అంతా అయిపోయింది. ప్రియ ఏడుపు లంకించుకుంది. ఆమెకు తన జుట్టు అంటే ఎంత ఇష్టమో ఆనంద్కు తెలుసు. ఆనంద్ ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. ఏడవకు ప్రియా, ఏదో జరిగిపోయింది. మన ఊరికి వెళ్ళాక దీని గురించి తెలుసుకుందాం. వారు ఎలాగోలా గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోకి రాగానే ప్రజలు వారిని వింతగా చూశారు. ముఖ్యంగా ప్రియ గుండు చూసి గుసగుసలాడటం మొదలుపెట్టారు. అయ్యో పాపం, కొత్తగా వచ్చిన జంట అనుకుంటా. గుండుదెయ్యం పనిచేసిందనమాట. చూశారా? చెప్పాను కదా, ఆ దారిలో వెళ్ళొద్దని. వినరు కదా. రండి బాబు రండి, మీకు ఏం జరిగిందో మాకు తెలుసు. ఆ దెయ్యం వల్ల చాలామంది ఇలా అయ్యారు. ఆనంద్ ప్రియను తీసుకుని గ్రామ పెద్ద ఇంటికి వెళ్లాడు. గ్రామ పెద్దవారికి జరిగిన విషయం విని నిట్టూర్చాడు. నాయనా ఆనంద్, ఈ గ్రామానికి ఇది పెద్ద శాపం. ఆ దెయ్యం వల్ల చాలామంది గుండు అయ్యారు. ఎవరూ ఆ దారిలో వెళ్లడానికి సాహసించరు. అసలు ఆ దెయ్యం ఏంటి? ఎందుకిలా చేస్తుంది? ఎవరికీ తెలియదు నాయనా. అది ఒక ఆత్మ అని, దానికి గుండు అంటే ఇష్టమని. అందుకే అందరి జుట్టు లాగేసుకుంటుందని చెప్పుకుంటారు. నా జుట్టు మళ్ళీ వస్తుందా? వస్తుందో రాదో తెలియదమ్మా. కొందరికి వచ్చింది, కొందరికి రాలేదు. కాని ఎవరికీ ఇంత పొడవాటి జుట్టు మళ్లీ రాలేదు. ప్రియ మళ్లీ ఏడ్చింది. ఆనంద్ ఆమెను చూసి బాధపడ్డాడు. నేను ఈ దెయ్యం రహస్యాన్ని ఛేదిస్తాను. నా భార్య జుట్టును తిరిగి రప్పిస్తాను. ఈ గ్రామాన్ని ఈ శాపం నుండి విముక్తి చేస్తాను. అది అంత సులువు కాదు నాయనా. చాలామంది ప్రయత్నించి విఫలమయ్యారు. నేను ప్రయత్నిస్తాను. ఆనంద్ గ్రామ ప్రజలతో మాట్లాడటం మొదలుపెట్టాడు. అందరూ దెయ్యం గురించి రకరకాల కథలు చెప్పారు. కొందరు అది ఒక భయంకరమైన ఆకారం అని, మరికొందరు అది ఒక నీడలా ఉంటుందని చెప్పారు. నాయనా, ఆ దెయ్యం చాలా భయంకరమైనది. అది నీ దగ్గరకు రాగానే నీ జుట్టు నిటారుగా నిలబడుతుంది. ఆ తరువాత నువ్వు స్పృహ కోల్పోతావు. అది ఒక పెద్ద నవ్వు నవ్వుతుంది నాయనా. ఆ నవ్వు వింటేనే గుండె ఆగిపోతుంది. అసలు దానికి రూపముందా? ఎవరైనా చూశారా? ఎవరూ చూడలేదు నాయనా. అంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఆనంద్ ఆలోచనలో పడ్డాడు. ఇది కేవలం ఒక దెయ్యం పనా, లేక ఇంకేదైనా ఉందా అని సందేహించాడు. అతను కొన్ని రోజులు గ్రామంలోని వృద్ధులతో మాట్లాడాడు. పాత గ్రంథాలను పరిశీలించాడు. ఒక వృద్ధురాలు లక్ష్మీ అవ్వ అతనికి ఒక పాత కథ చెప్పింది. నాయనా, చాలా ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కేశవి అనే ఒక అందమైన స్త్రీ ఉండేది. ఆమెకు తన అందమైన జుట్టు అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ తన జుట్టును రకరకాలుగా అలంకరించుకునేది. కాని ఒకరోజు ఆమెకు ఒక వింత శాపం తగిలి జుట్టు మొత్తం రాలిపోయింది. అది చూసి ఆమె చాలా బాధపడింది. తన జుట్టు పోయినందుకు పిచ్చిదై
అందరి జుట్టును లాగేసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు ఆమె ఆ అడవిలో చనిపోయింది. ఆమె ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుందని, అందరి జుట్టును లాగేసుకుంటుందని చెప్పుకుంటారు. కేశవి అంటే దానికి జుట్టు అంటే పిచ్చి అనమాట. అవును నాయనా, అందుకే అది అందరి జుట్టును లాగేసుకుంటుంది. ఆనంద్ మనసులో ఒక ఆలోచన మెరిసింది. దెయ్యానికి జుట్టు అంటే పిచ్చి అయితే దాని బలహీనత కూడా అదే అవుతుంది. అతను ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ప్రియా, నువ్వు భయపడకు. నేను ఆ దెయ్యానికి ఒక గుణపాఠం నేర్పిస్తాను. ఆనంద్, నువ్వు ప్రాణాలకు తెగించి వెళ్లకు. నాకు నీ ప్రాణం ముఖ్యం. భయపడకు ప్రియా, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆనంద్ గ్రామ పెద్ద వద్దకు వెళ్లాడు. గ్రామ పెద్దగారు, నాకు ఒక సహాయం కావాలి. నాకు కొన్ని వస్తువులు కావాలి. ఏం కావాలి నాయనా? కొన్ని పాత అద్దాలు, ఒక మంచి నూనె సీసా, ఇంకా కొన్ని రంగుల రిబ్బన్లు. ఇవేంటి నాయనా? దెయ్యంతో పోరాడటానికి ఇవి ఎందుకు? ఇదే నా ప్రణాళిక. దెయ్యానికి జుట్టు అంటే పిచ్చి కదా, దాంతోనే లొంగదీసుకుందాం. గ్రామ ప్రజలు ఆనంద్ ప్రణాళిక విని ఆశ్చర్యపోయారు. కొందరు నవ్వారు, కొందరు భయపడ్డారు. అయ్యో, ఈ కుర్రాడు పిచ్చివాడైపోయాడు. దెయ్యంతో అద్దాలతో పోరాడతాడట. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ కుర్రాడిలో ఏదో ధైర్యముంది. ఆనంద్ తన ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధమయ్యాడు. అతను అటవీ మార్గంలో ఒక చెట్టు కింద పెద్ద అద్దాలను అమర్చాడు. వాటి ముందు ఒక మంచి నూనె సీసా రంగుల రిబ్బన్లు పెట్టాడు. ఆనంద్ ఒక పొడవాటి విగ్గును ధరించి దానిపై నూనె రాసి రంగుల రిబ్బన్లు కట్టాడు. అతను చెట్టు వెనుక దాక్కున్నాడు. చీకటి పడింది. అడవిలో నిశ్శబ్దం అలుముకుంది. అకస్మాత్తుగా ఒక వింత గాలి వీచింది. ఆనంద్ గుండె వేగంగా కొట్టుకుంది. ఆ గాలిలో ఒక నీడ కనిపించింది. హాహాహా, ఇంకొక గుండు. ఈ జుట్టు నాకు కావాలి. దెయ్యం అద్దాల దగ్గరకు రాగానే తన ప్రతిబింబాన్ని చూసి ఆగిపోయింది. అది తన గుండు ప్రతిబింబాన్ని చూసి కోపంగా గర్జించింది. నాకు జుట్టు కావాలి, నాకు జుట్టు కావాలి. ఆనంద్ నెమ్మదిగా చెట్టు వెనుక నుండి బయటకు వచ్చాడు. అతను తన తలపై ఉన్న విగ్గును దెయ్యానికి చూపించాడు. ఓ కేశవి, నువ్వు జుట్టు కోసం ఇంతలా ఆరాటపడుతున్నావా? చూడు, నా దగ్గర ఎంత అందమైన జుట్టు ఉందో. గుండు దెయ్యం ఆనంద్ను చూసి ఆశ్చర్యపోయింది. అది ఆనంద్ తలపై ఉన్న విగ్గును చూసి ఆకర్షించబడింది. ఇది నాది, నాకు కావాలి. ఇది నీకు కావాలంటే నువ్వు ఒక షరతు ఒప్పుకోవాలి. ఏంటి ఆ షరతు? నువ్వికపై ఈ గ్రామంలో ఎవరి జుట్టును లాగేసుకోకూడదు. నువ్వు శాంతిగా ఉండాలి. నాకు జుట్టు కావాలి. నేను ఎవరి జుట్టును లాగేసుకోకుండా ఎలా ఉండగలను? చూడు, నువ్వు ఇలా అందరి జుట్టును లాగేసుకుంటే అందరూ నిన్ను భయపడతారు. నువ్వు ఒంటరిగా ఉండిపోతావు. నీకు జుట్టు అంటే ఇష్టం కదా. నా దగ్గర నీకు సరిపోయే ఒక అందమైన జుట్టు ఉంది. నువ్వు దీన్ని తీసుకుంటే నీకు మళ్లీ అందం వస్తుంది. కాని నువ్వికపై ఎవరికీ హాని చేయకూడదు. నువ్వు నిజంగా అందంగా ఉండాలనుకుంటే నువ్వు మంచిగా ఉండాలి. దెయ్యం కొంతసేపు ఆలోచించింది. దానికి జుట్టు అంటే పిచ్చి. ఆనంద్ మాటలు దాని మనసును కదిలించాయి. సరే, నేను ఒప్పుకుంటున్నాను. నాకు జుట్టు కావాలి. మంచిది. ఇప్పుడు ఈ విగ్గు తీసుకో. ఇది నీకు చాలా అందంగా ఉంటుంది. దెయ్యం ఆ విగ్గును తీసుకుని తన తలపై పెట్టుకుంది. అది తన ప్రతిబింబాన్ని అద్దంలో చూసుకుని ఆశ్చర్యపోయింది. అది తన తలపై జుట్టును చూసి ఆనందంతో నవ్వింది. నాకు జుట్టు వచ్చింది, నాకు జుట్టు వచ్చింది. చూశావా? నువ్వు మంచిగా ఉంటే నీకు అన్నీ దొరుకుతాయి. ధన్యవాదాలు యువకుడా. నువ్వు నాకు చాలా పెద్ద సహాయం చేశావు. నేను ఇకపై ఎవరికీ హాని చేయను. నేను నా జుట్టుతో సంతోషంగా ఉంటాను. దెయ్యం ఆనంద్కు నమస్కరించి అడవిలోకి అదృశ్యమైపోయింది. నాయనా ఆనంద్, ఏం జరిగింది? దెయ్యం ఏమైంది? దెయ్యం వెళ్ళిపోయింది గ్రామ పెద్దగారు. అది ఇకపై ఎవరికీ హాని చేయదు. నిజమా? నువ్వు ఎలా చేశావు? ఆనంద్ వారికి జరిగినదంతా వివరించాడు. అయ్యో, ఎంత తెలివైనవాడు! దెయ్యానికి జుట్టుతోనే బుద్ధి చెప్పాడు. కొన్ని రోజులకు ప్రియ జుట్టు మళ్లీ మొలవడం మొదలుపెట్టింది. అది నెమ్మదిగా పెరిగి ఆమెకు మళ్లీ పొడవాటి నల్లని జుట్టు వచ్చింది.
గాంధీపురం గ్రామం శాప విముక్తి పొందింది. ఆనంద్, నువ్వు నా జుట్టును తిరిగి ఇచ్చావు, నా జీవితాన్ని తిరిగి ఇచ్చావు. ప్రియా, నీ నవ్వు నాకు ముఖ్యం, నీ జుట్టు కాదు. వారు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు.